పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. తండ్రి, ఉదయకాల సమయంలో నాయన మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి మీ పాదాల దగ్గర కూర్చునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. మా ఆయుష్ను పొడిగించినందుకు, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు వందనాలయ్యా. తండ్రి, ఇదిగో నాయన మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నన్ను మమ్మలను ప్రతిరోజు నాయన మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని, మా జీవితాలను, మా బిడ్డలను ముందుకు నడిపిస్తున్న విధానం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఇదిగో నాయన విజ్ఞాపనలు అయ్యా మొరపెడుతున్నాం, ఆలకించమని మనవి చేస్తుంటున్నాను. తండ్రి, మీ దాసులు, మీ సేవకుడు, మీ పరిచర్య చేసేటువంటి మీ బిడ్డ పాల్ కరుణాకర్ పాస్టర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. అయ్యా, కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉంటూ తండ్రి స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో అయ్యా భుజము లేదా నెక్ ఇబ్బందితో హాస్పిటల్లో ఉన్నారు అని వింటూ ఉన్నాం ప్రభా. అయ్యా సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అలాగే వాళ్ళ వైఫ్ కూడా తండ్రి అనారోగ్యంగా ఉంటూ ఉన్నారు. తండ్రి, మీ సేవ చేసేటువంటి మీ సేవకులు వారు చేసినటువంటి ప్రార్థన, వారు మీకోసం చేసినటువంటి పనులు, ప్రయాసను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. అవునయ్యా, హిజ్కియా మీ వైపు తిరిగి ప్రార్థించినప్పుడు, మొదలుపెట్టినప్పుడు తండ్రి మీరు క్షమించారు, స్వస్థతను దయచేశారు. అయ్యా, వారు చేసినటువంటి పనులు జ్ఞాపకం చేసుకోండి. రోషము కలిగి పౌరుషంగా మీ పట్ల నిలబడిన విధానం కొరకై జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, అయ్యా సేవకులుగా ఉంటూ మీ పరిచర్యలో నిమగ్నమై ఉంటుండగా తండ్రి, ఆ ప్రాణాత్మ శరీరాల్లో ఉన్నటువంటి రుగ్మతను తీసివేయండి, గొప్ప కార్యం చేయండి తండ్రి. అయ్యా, వాళ్ళు బోధించేవారుగా ఉంటుండగా తండ్రి, అనేక మంది చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు తండ్రి. సాక్ష్యము కోల్పోకుండా తండ్రి నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి. అయ్యా, ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల నుండి మెరుగుపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను. కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా, ఆదరించండి. శాంతి, సమాధానము, సఖ్యత, నెమ్మదితో నింపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా, వాళ్ళ సతీమణి గారికి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం అంతా ప్రభా, ఆ కుటుంబాన్ని సాక్ష్యంగా నిలబెట్టుకొని యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినటువంటి వాగ్దానం వారి కుటుంబంలో నెరవేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, త్వరగా తండ్రి ఆ యొక్క అనారోగ్యం నుండి కోలుకొని తండ్రి త్వరగా డిశ్చార్జ్ అవ్వలాగిన సహాయం చేయండి. మళ్ళీ యథావిధిగా తండ్రి మీ పరిచర్యలో కొనసాగేట గొప్ప కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే ప్రభా, ఎందరైతే నాయన యూసీవై టీంలో తండ్రి అనారోగ్యంతో ఉంటూ ఉన్నారో, నడుము నొప్పులని, గ్యాస్ నొప్పులని, గ్యాస్ట్రిక్ పెయిన్ అని తండ్రి, ఏదంటే తుమ్ముల వలన ఏదో ఇబ్బంది అని తండ్రి, అలాగే అనారోగ్యం గుండా ఎవరైతే ఉన్నారో అందరినీ మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను ప్రభా. తండ్రి, మానవులుగా మేము వెళ్తూ ఉన్నప్పుడు తండ్రి శారీరకంగా కొన్ని మేము ఇబ్బంది పడినప్పటికీ తండ్రి, మమ్మల్ని శారీరకంగాను ఆత్మీయంగాను మీరే బలపరచాలి, మీరే స్థిరపరచాలి తండ్రి. మీ దగ్గరే మాకు సమాధానము, మీ దగ్గరే మాకు స్వస్థత, మీ దగ్గరే తండ్రి మాకు అన్ని విధాల తండ్రి నాయన మాకు పరిష్కారం దొరుకుతుంది కనుక తండ్రి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం, మీ మాటలు వింటున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి విధమైనటువంటి విషయాలలో మీరు కలుగజేసుకొని తండ్రి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి. దీర్ఘకాలిక, తాత్కాలిక ప్రతి విధమైనటువంటి వ్యాధుల నుండి తండ్రి మాకు స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క అనారోగ్య సమస్యల ద్వారా నాయన మీ సన్నిధికి దూరం అయిపోతాం తండ్రి. అయా, కుటుంబాలలో సఖ్యత, సమాధానము, నెమ్మది ఉండదు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, సమయం ఉండదు అయ్యా. వీటన్ని జ్ఞాపకం చేసుకొని
తండ్రి చిన్న చిన్న బతుకులు తండ్రి మీ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాం. మిమ్మల్నే తండ్రి కేంద్రీకృతం చేసుకొని మీ మీద ఆనుకొని మీ మీద ఆధారపడి మీరున్నారనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రభా. తండ్రి జ్ఞాపకం చేసుకొని మాకు ధైర్యాన్ని ఇచ్చి ఆదరణ ఇచ్చి ఎవరెవరైతే నాయన ఇంకింతేనా, ఇది నయమవుతుందా, ఇది సాధ్యమా అనేటువంటి ఆలోచనలు ఉన్నారో తండ్రి వారి హృదయాల్ని సేద తీర్చమని వారి ప్రార్థనను ఆలకించి తండ్రి సహాయం చేయమని వేడుకుంటూ, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమన్నారయ్యా. మేము నమ్ముతున్నాం. మా దేవుడు మాట ఇచ్చిన దేవుడు, చాలినవాడు తండ్రి, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవాడని నమ్ముతూ తండ్రి యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రజలాడు అందరికీ వందనాలండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం యేసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రం ప్రభా. మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి విజ్ఞాపనలు మేము చేయించుండగా తండ్రి మా విజ్ఞాపనలు ఆలకించి ప్రభా తండ్రి, మేము చేసిన విజ్ఞాపనకు సమాధానం దయచేయమని బతిమలు ఆడుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి యేసయ్యా నాయన, ఇదిగో నాయన తండ్రి, ఎంతో మంది ప్రభా యేసయ్యా పాపంలో పడిపోయి తండ్రి జీవితాలు పాడు చేసుకుంటున్నారు ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రభా, మనుషుల ప్రేమ క్షణకాలం అని ప్రభా, నీ ప్రేమ శాశ్వత కాలం అని ప్రభా గ్రహించేందుకు చక్కటి మనసును దయచేయండి ప్రభా. మీరు మాట్లాడిన ప్రభా. ఇదిగో తండ్రి యవనస్తులైన బిడ్డల ప్రభా యేసయ్య ప్రేమ అనే తండ్రి వ్యాధితో బాధపడుతున్నారు ప్రభా యేసయ్య తండ్రి. తల్లి తండ్రిని కూడా తండ్రి నాయన హతమార్చి అంత నాయన లోతైన యేసయ్య ప్రేమలో నాయన వాళ్ళు చెడిపోతున్నారు ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. జీవితాలు పాడు చేస్తున్నారు ప్రభా. వివాహమైన బిడ్డల ప్రభా తండ్రి, ప్రేమ కోసం ప్రభా భర్తల్లో కూడా తండ్రి నాయన హతమారుస్తున్నారు ప్రభా. పాపలోకంలో ఉన్న ప్రభా యేసయ్య పాపలోకం నుంచి నాయన మమ్మల్ని తండ్రి కాపాడువాడు మీరే తండ్రి. యేసయ్య మీకేమన్నా ఆశలు స్తోత్రములు తండ్రి. అయా మీకే మొరపెడుచున్నాం ప్రభా యేసయ్య. హృదయం వ్యాధి కలిగిన ప్రభా యేసయ్య నాయన మా హృదయాలు నాయన వ్యాధుల నుంచి బయటపడడానికి సహాయం తెచ్చండి ప్రభా. అయా భర్త ప్రేమను పొందుకొని సంతోషంగా జీవించే హృదయాలు నాయన ప్రతి ఒక్క బిడ్డకి నువ్వు దయచేస్తున్నాడు. ఇష్టం లేకపోతే తండ్రి నాయన వదిలేసి తండ్రి ఎవరి జీవితాలు వాళ్ళు బతకటకు నాయన సహాయం తెచ్చండి. మృగాల వల్లే ప్రభు ఆయన ఒకరినొకరిని హతమార్చుకుంటూ జీవిస్తున్నారు ప్రభు తండ్రి. ఆడవాళ్ళు మరి ప్రభు యేసయ్య ఈ లోకంలో తండ్రి నాయన చాలా విపరీతమైన నాయన వ్యాధితో బాధపడుతున్నారు ప్రభు. అట్టి బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. శోధనలో ప్రవేశించకుండా నాయన కాచి కాపాడండి. దావీదు నాయన చేసిన పాపాన్ని యేసయ్య మీరు నాయన శిక్షించారు. కుమారుడు మరణించలేక పనిచేసిన ఆయన పాపాన్ని తన కన్నుగుడ్లు కూడా ఆయన తీయబడ్డారు. అట్టి పాపంలో ఏ బిడ్డలో పడిపోకుండా ప్రభా యేసయ్య హృదయాలు భద్రపరచుకున్న తండ్రి జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభా మీరు చూపించిన మార్గంలో వెళ్ళేందుకు సహాయం తండ్రి. పాపలోకం ప్రభా పడేస్తే ప్రభా లేచి నిలబడటకు మాకు సహాయం తెచ్చాం. నీతిమంతులు 7 మార్లు పడ్డ తిరిగి లేస్తారని చెప్పిన దేవుడు ప్రభా నాయన లేటుకు మాకు సహాయం దయచేయమని తండ్రి. నాయన మా హృదయాలు భద్రపరచుకుని తండ్రి వీళ్ళు నడుచుటకు సహాయం దయచేయమని తండ్రి. నాయన యవనస్తులేమి తండ్రి నాయన వివాహమైన వారు ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు యేసయ్య నీ రక్షణ పొందుటకు తండ్రి నీ వాక్యానుసారంగా జీవించుటకు ప్రభు అన్నులేమి అల్పులేము ప్రభు నాయన. ఈ లోకమంతా పాపంలో మునిగిపోయింది ప్రభు. నీ ఉగ్రత నాయన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం ప్రభు. ఎక్కడెక్కడో ఏవేవో ఉగ్రతలు జరుగుతున్నా ప్రభు మారు మనసులు పొందటం లేదు తండ్రి. అటు బిడ్డలకి జ్ఞాపకం చేసుకో
తండ్రి. అయ్యా మా హృదయాలు భద్రపరచండి తండ్రి. వేదగల హృదయాలను ఆయన మీరు మార్చగలిగిన దేవుడు ప్రభా. అయ్యా మీరు మార్చండి తండ్రి. విరిగి నలిగిన హృదయాలు పరిశీలించే దేవుడు ప్రభా. ఏ బిడ్డ ఏ వ్యాధితో బాధపడుతుంది, ఏ బిడ్డ ఏ శోధనతో బాధపడుతుంది, ఏ బిడ్డ తండ్రి నాయన ఏ పాపములు పడిపోయింది ప్రభా, బిడ్డలు మీరు లేవనెత్తి బాగుపరచమని తండ్రి, స్వస్థపరచమని ప్రభా. నాయన మీరు మీ కృప మెండుగా వాళ్ళ మీద కుమ్మరించమని ప్రభా. మనుషుల ప్రేమ క్షణకాలమే, నా ప్రేమ శాశ్వతమని నాయన వాళ్ళు వెలుగులాగా నాయన మీరు మాట్లాడమని ప్రభా. నాయన మనుషులు నమ్మి తండ్రి మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. మిమ్మల్ని నమ్మి మోసపోయిన వారు ఎవరు లేదు ప్రభా. అట్టి ప్రేమను గ్రహించి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందుటకు సహాయం దయచేయమని యెహోవా నాసరి దుర్గమ్మ విమోచపడిన నోటి మాటలు అంగీకారం సదాకాలం నాయన నీ కృప పొందుకునే బిడ్డలకు మేము ఈ లోకంలో జీవించటకు సహాయం దయచేయమని అదిలోనే యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ప్రభు. గడిచిన కాలమంతా నీ కృప చేత నీ దయచేత మీరిచ్చిన క్షమాన్ని బట్టి ప్రభు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొరకు నీ సముఖంలో మొరపెడుతూ ఉంటున్నామయ్యా. నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇస్తానని మీరు సెలవిచ్చిన రీతిగా ఈ యొక్క రాష్ట్రంలో 23 కోట్ల మంది ప్రజలు ఉండారయ్యా. దేవా, అక్కడ తండ్రి మీరు ఏర్పాటు చేయబడిన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉండారు. దేవా, అన్యులుగా ఉండగా నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. విగ్రహారాధన చాలా ఎక్కువైన రాష్ట్రముగా ఆ రాష్ట్రము ఉండగా దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది సువార్థికులను ఆ ప్రాంతానికి మీరు నడిపించండి అయ్యా. వాళ్ళలో నిజమైన మారుమనసు అనుభవాన్ని మీరు తీసుకుని రావటకు నీ కృప దయచేయండి. వారు కలిగిన గుడ్డితనమును తండ్రి ప్రభా దేవా మీరు తీసివేయమని ప్రభా ప్రార్థన చేయించున్నాం. దేవా, వాళ్ళు నిన్ను ఎరగని ప్రజలుగాను దేవా ఈ లోకములో తండ్రి ప్రభా శాశ్వతమే ఇదే అని జీవిస్తూ ఉన్న వారుగా ఉంటూ ఉండగా ప్రేమతో నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుని సత్యం వైపు వారిని నడిపించుటకు కృప దయచేయమని ప్రభా ప్రార్థన చేయించున్నాం. అదేవిధంగా తండ్రి మీరు ఏర్పాటు చేయబడిన నీ చిత్తంలో కొనసాగించబడుతున్న ఈ యొక్క యూసువే పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని దేవా అనేక ప్రాంతాలలో సువార్త పరిచర్య చేయుటకు దేవా అదేవిధంగా సేవకులందరినీ కూడా కలుపుకొని గ్రామ సువార్తలకు వెళ్ళటానికి నీ కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా నీ కృతజ్ఞతలయ్యా. రేపు వచ్చే వారం జరగబోయే ఆ సువార్త పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా నీ ఆత్మ చేత నింపండి. ముందుగా నీ మార్గంలో సరళం చేయండి. నశించిపోదానని వెదకి రక్షించడానికి మీరు వచ్చిన రీతిగా వెళ్తున్న ప్రాంతంలో ఎవరైతే తండ్రి ప్రభా దేవుని నెరగిన ప్రజలు, నీకు దూరమైన ప్రజలు, బలహీనతలో ఉన్నవారు, రోగంతో ఉన్నవారు, దేవా సమాధానం లేని వారు, కలవరంతో ఉన్నవారు, ఇలా ఏ పరిస్థితుల్లో ఎవరు తండ్రి ప్రభా మానసికంగా శారీరకంగా నీకు దూరమై సమాజంలో తండ్రి ప్రభా ఏడవబడుతున్న వారి కొరకు మేము వెళ్తూ ఉండగా తండ్రి నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. దేవ అనేక ఆత్మను సంపాదించుకున్నట్టుకు కృప దయచేయమని ఈ యొక్క పరిచర్యను ఇంకనూ తండ్రి ప్రభా అనేక మంది యవనస్తులు ఈ పరిచయలో పాలు పంచుకోవటానికి దేవా వాళ్ళు ప్రేరేపించి నడిపించమని ప్రభా నడిపిస్తున్న నీ నాయకులను దేవా కమిటీ వారిని సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి దేవునుడియు ప్రభువైన యేసు క్రీస్తునుడియు పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము ఈ ఉదయకాల సమయ ప్రార్థనలో పాల్గొన్న వారికి ప్రార్థించిన వారికి అదే విధంగా తండ్రి ఈ యొక్క ఈశ్వర పరిచర్యలో ఉన్న నాయకులకు కమిటీ వారికి
ప్రతి ఒక్కరికి ఆయన కృప కాపుదల సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. కదా. ఆమేన్.